నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను రవి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశ విదేశాల్లో సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకు. స్టార్ హీరోగా క్రేజ్ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో చరిత్ర సృష్టించి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తనదైన మార్కు పాలనతో పవన్ కళ్యాణ్ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తన సహజ లక్షణమైన సేవా గుణాన్ని కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించేటప్పుడు ఏ విధంగా తన సంపాదనలో మెజార్టీ శాతాన్ని దాన ధర్మాలకు, సేవా కార్యక్రమాలకు, విరాళాలకు ఇచ్చారో ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే తీరు ప్రదర్శిస్తున్నారు. తాజాగా పెహల్గాం దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్లోని మానవత్వంపై మరోసారి చర్చ జరుగుతోంది. గతంలో ఆయన చేసిన దాన ధర్మాలపైన చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా వెండి తెరపై అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ మొదటి సినిమాలోనే రియల్ స్టంట్స్ చేసి యూత్కి దగ్గరయ్యారు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్ సొంతం చేసుకున్నారు. అందరికీ అభిమానులుంటారు, కానీ పవన్ కళ్యాణ్కు భక్తులుంటారు. నిజమే, ఆయనను భక్తులు నడిచే దైవంగా భావిస్తారు, ఎంతో ప్రేమిస్తారు. అందుకే మొదటి సినిమా రిలీజ్ అయిన సినిమా తేదీని పవనిజంగా జరుపుకుంటారు. అన్నచాటు తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగి పవర్ స్టార్గా ఖ్యాతి సాధించారు. ఇప్పుడు సెలబ్రిటీలు, హీరోలే మేము పవన్ కళ్యాణ్కి అభిమానులు అని చెప్పుకునే స్టేజ్కి చేరుకున్నారు. ఇదంతా కేవలం ఆయన నటన వల్ల, రాజకీయ పార్టీ వల్ల సాధ్యం కాలేదు. కేవలం పవన్ కళ్యాణ్లోని నిజాయితీ, మానవత్వం, సేవాభావం కారణంగా ఆయనను కోట్లాది మంది అభిమానిస్తున్నారు, దేవుడిగా కొలుస్తున్నారు. మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో నటించినందుకు గాను అల్లు అరవింద్ తనకు నెలకు 5,000 జీతాన్నిచ్చారని పవన్ చెప్పారు. అక్కడి నుండి ఇప్పుడు సినిమాకి కోట్లాది రూపాయలు తీసుకునే స్థాయికి పవన్ ఎదిగారు. మొదటి తీసుకున్న రెమ్యునరేషన్ నుండి నేటి వరకు ఆయన సంపాదనలో అగ్రభాగం సేవా కార్యక్రమాలకు వెళ్తుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తాజాగా పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి జనసేన పార్టీ తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం పవన్ అడవి తల్లిబాట కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లాలో పర్యటించారు. రహదారుల మాట దేవుడెరుగు, కనీసం కాలికి చెప్పులు కూడా వేసుకోలేని దుస్థితి. ఒట్టి కాళ్లతో కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తున్నారు. పవన్ ఆ గ్రామానికి వెళ్లగానే పాంగిమిత్తు అనే వృద్ధురాలు ఎదురెళ్లి స్వాగతం పలికింది. ఆమె వెనుక మరింత మంది దింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో పవన్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ సమయంలో గిరిజన ఆడబిడ్డలు, వృద్ధులు, పిల్లలు చెప్పులు ధరించకుండా ఉండడాన్ని పవన్ గమనించారు. ముళ్ళు, రాళ్లు ఉన్న దారుల్లో కాలికి చెప్పులు లేకుండా గిరిజనులు నడుస్తున్న తీరును చూసి చలించిపోయారు. తన సిబ్బందితో చెప్పి గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారు అని ఆరా తీయించారు. వారందరికీ కాళ్లకు చెప్పులు ఏ సైజు అవసరమో సర్వే చేయించి 4 రోజుల్లోనే వారికి పాదరక్షలు పంపారు పవన్. ప్రతి ఇంటికి వెళ్లి గిరిజనులను పలకరించి చెప్పులు పంపిణీ చేశారు. అలా గ్రామంలో ఉన్న 345 మందికి పాదరక్షలు అందజేశారు. ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని 10,000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఇలా నిర్ణయాలే కాదు, చాలా సందర్భాల్లో మానవతావాదిగా ప్రవర్తించారు. గతంలో వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన సమయంలో ఎండ ప్రభావానికి అప్పటి పి గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్ వడదెబ్బకు గురై అస్వస్థతకు గురవడంతో ఆయన్ని గమనించిన పవన్ కళ్యాణ్ వెంటనే తన కారులోని ఎనర్జీ డ్రింక్ బాటిల్ తీసి ఆయనకు అందించారు. ఆ డ్రింక్ తాగిన కాసేపటికి సిఐ ఉపశమనం పొందారు. పవన్ ఎనర్జీ డ్రింక్ అందిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతవరకు తనకు హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా లేవని, తాను ఎప్పుడూ తన గురించి ఆలోచించుకోలేదన్నారు. సామాన్యుడి క్షేమం గురించి ఎక్కువగా ఆలోచిస్తానని పలు సందర్భాల్లో అన్నారు. డయేరియా ప్రబలి పలువురు మృతి చెందిన విజయనగరం జిల్లా గొర్రెల తాగునీటి పథకాన్ని డిప్యూటీ సీఎం హోదాలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా 1,00,000 ఆర్థిక సాయం ప్రకటించారు.
గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకల్లో పాల్గొని ఇద్దరు అభిమానులు ఇంటికి తిరిగి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. జనసేన పార్టీ తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. విశాఖ షిప్పింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయి తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులకు 50,000 చొప్పున చెక్కులు అందించారు. అలాగే రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలపై పవన్ చలించిపోయారు. సాగును నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయంగా ఉందని ఆందోళన చెందిన పవన్ గోదావరి జిల్లాల్లోనే 80 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్కో కుటుంబానికి 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. మొత్తం ఆత్మహత్య చేసుకున్న 3,000 మంది కౌలు రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1,00,000 చొప్పున 30 కోట్ల భారీ ఆర్థిక సహాయం, వారి పిల్లల భవిష్యత్తుకు అండగా ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. తాము T20 క్రికెట్ టోర్నీ నిర్వహించుకుంటున్నామని సాయం చేయాలని దివ్యాంగులు కోరగా వారికి అప్పటికప్పుడు 5 లక్షల సాయం అందించారు. బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులైన దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులు హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో కోరగానే సాయం చేశారు. ఇటీవల జగదీష్ అనే యువకుడు 5 సంవత్సరాలుగా 2 కిడ్నీలు పాడై డయాలసిస్ చేసుకుంటూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కొరకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ కష్టంగా ఉన్న విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి రాగా ఆయన వెంటనే స్పందించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లి 12 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేశారు. జన సైనికుడు, తన అభిమాని అయిన ఇంజనీరింగ్ విద్యార్థి భార్గవ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అభిమాని అనారోగ్యానికి గురైన విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని భార్గవ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. భార్గవ్ అనారోగ్య పరిస్థితిని చూసి పవన్ కళ్యాణ్ తీవ్రంగా చలించిపోయారు. వైద్యానికి కావలసిన సాయాన్ని అందజేస్తారని చెప్పి ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇవే కాదు, 100ల్లో దాన ధర్మాలు చేశారు. చాలా దానాలు వెలుగు చూడలేదని చెప్తుంటారు. భారతీయ పౌరాణిక గాథ అయిన మహాభారతంలో కర్ణుడితో పవన్ కళ్యాణ్ను తరచుగా పోల్చుతారు. 1996 నుంచి సొంత డబ్బుతో ప్రజాసేవ చేసే ప్రభుత్వాలకు కోట్లలో విరాళాలు ఇచ్చే పవన్ కళ్యాణ్ లాంటి దానకర్ణుణ్ణి కోట్లలో ఆదాయ పన్నులు కట్టే దేశ ఆర్థిక స్తంభమైన పవన్ను విమర్శించే అర్హత కానీ స్థాయి కానీ దేశంలో ఎవరికీ లేదని చెప్తుంటారు. అందుకే ఆయన లాంటి వారు అరుదుగా పుడతారని నమ్ముతారు. తన జీవితాంతం కర్ణుడి కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ కర్ణుడు ఎప్పుడూ దానాన్ని మరువలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినవ దానకర్ణుడిగా సుమారు 100 కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ పేరే ఒక చైతన్యం, ఆ రూపంలో ఒక దయాగుణం. అంతేకాదు, అతను ఒక గొప్ప పరిపాలనా దక్షకుడు. కాలానికి అనుగుణంగా ఈ సమాజానికి ఏం కావాలో గుర్తించేవాడు. గుర్తించడమే కాదు, ప్రజల కలలను నిజం చేసేవాడు. భవిష్యత్ తరాలకు ఆయన ఒక ఐకాన్. అంతేకాదు, ఆయన రాజకీయ చతురుడు. గతాన్ని పునాదిగా చేసుకొని వర్తమానం మీద భవిష్యత్తును అందంగా నిర్మించగల ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన మనసు నవనీతం. రాజకీయాల్లో ఎలా ఇముడుతాడో అనుకుంటే ఇప్పుడు రాజకీయాలకే దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగాడు. పార్టీ స్థాపించి తన విలక్షణ ఆలోచన విధానంతో శత్రువులకు ధీటైన సమాధానం ఇచ్చారు. ఇప్పుడు రాజకీయాలే ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. నాయకులంతా ఇలా ఉంటే నిజంగా ప్రజలకు మేలు జరుగుతుంది. కాలానికి అనుగుణంగా కొందరు నాయకులు తయారు కావచ్చు, కానీ మారుతున్న కాలం తనకు అనుగుణంగా కొందరు నాయకులను తయారు చేసుకుంటుంది. అలా ఎదుగుతున్న కాలం తన కోసం తయారు చేసుకున్న ఉత్తమ నాయకుడే పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్కు చెందిన ఆర్టిస్టులు పలువురికి పవన్ గతంలో అనేక సార్లు ఆపనహస్తం అందించారు. 1993లో యాక్టర్ సత్యానంద్ చెల్లెలి పెళ్లికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. తొలి ప్రేమ సినిమా సమయంలో VCR అనాథ ఆశ్రమంకు ఆర్థిక సాయం అందించారు. అలాగే 1998 సినిమా షూటింగ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ₹1,25,000 ఆర్థిక సాయం అందించారు. 1999లో కార్గిల్ వార్ సైనిక సంరక్షణకు 1,00,000 సహాయం. 2005లో సునామీ బాధితులకు బాలు ఫ్రాంచైజీ ద్వారా సహాయం అందించారు.
జల్సా సినిమా సమయంలో క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం, బంగారం సినిమా సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాప చికిత్సకు ఆర్థిక సహాయం, పీఆర్పీ మీటింగ్ సమయంలో చనిపోయిన కార్యకర్త కుటుంబానికి 1.5 లక్షల పరిహారం, స్వాతంత్ర సమరయోధుల సంక్షేమానికి 25,000 రూపాయల సహాయం చేశారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఒక గ్రామానికి 3 తాగునీటి బోర్లు ఏర్పాటు చేశారు. ఎయిర్ రైఫిల్ షూటర్ రేఖకు 5 లక్షల సహాయం, యాక్టర్ పావలా శ్యామలకు 1 లక్ష సహాయం, చనిపోయిన అభిమాని వెంకటేష్ కుటుంబానికి 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి వారిని ఆదుకున్నారు. సహాయం చేసే చేతులు ప్రార్థించే పెదవుల కంటే ఉత్తమం. ఈ సూక్తి పవన్ కళ్యాణ్కు చాలా బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ పవన్ అమోఘమైన సేవలు చేస్తున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఒక అమ్మాయికి 2 లక్షల రూపాయలు సహాయం చేశారు. అత్తారింటికి దారేది సినిమాకు ఇచ్చిన చెక్లో 70% నేషనల్ సెక్యూరిటీ ఫండ్కి ఇచ్చారు. ఉత్తరాఖండ్ వరదల సమయంలో బాధితులకు 24 లక్షల సహాయం, హుదూద్ తుఫాను సమయంలో బాధితుల కోసం 50 లక్షలు, గోపాల సినిమా సమయంలో అభిమానికి 50,000 సహాయం చేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న సినిమా కెమెరామెన్ భార్యకు 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అంతేకాకుండా ప్రమాదంలో కాలు కోల్పోయిన బైక్ రైడర్ గోటా సతీష్కు 5 లక్షలు, జీసస్ అనాథ ఆశ్రమంకు 1 లక్ష రూపాయల సహాయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి 11 లక్షలు, అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని గుబ్బాల సతీష్కు 1 లక్ష, దివ్యాంగుల క్రికెట్ టీమ్స్కు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి గొప్ప మనసును చాటుకున్నారు. మరోవైపు కడప U19 మహిళా క్రికెటర్స్కు కిట్స్ పంపిణీ చేశారు. కామన్వెల్త్ గోల్డ్ విన్నర్ రాహుల్కు 10 లక్షల ఆర్థిక సాయం అందించడం ఆనందదాయకం. క్యాన్సర్తో బాధపడుతున్న అభిమాని విశ్వతేజకు 2 లక్షలు, తుమ్మపాలు షుగర్ ఫ్యాక్టరీలో మరణించిన అభిమాని కుటుంబానికి సాయం అందించారు. ప్రొఫెసర్ సుధాకర్ రావు తన ప్రాజెక్ట్ రీసెర్చ్ కోసం 10 లక్షలు, రోడ్డు ప్రమాదంలో మరణించిన అజయ్ కుటుంబానికి 1 లక్ష, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రేవతి అనే పాపకు ఆర్థిక సహాయం చేసి వారిని ఆదుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అభిమానికి 1 లక్ష ఆర్థిక సహాయం, చెన్నై వరదల సమయంలో బాధితుల కోసం 2 కోట్ల ఆర్థిక సహాయం చేశారు. అలాగే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నిర్వహణ కోసం 1 కోటి సహాయం, కేంద్రీయ సైనిక్ బోర్డుకి 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం, దామోదరం సంజీవయ్య స్మారక భవన నిర్మాణానికి 1 కోటి సహాయం చేశారు. మన జీవితాల్లో వేరువేరు వ్యక్తులకు వేరువేరు మార్గాల్లో మరియు సామర్థ్యాల్లో మనం అండగా ఉండగలం. ఈ మార్గాలు ఎల్లప్పుడూ ఆత్మశ్రయమైనవి అయినప్పటికీ వారిలో ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయగల కొన్ని మార్గాలున్నాయి. అనేక ఇతర సంబంధాల మాదిరిగా కాకుండా స్నేహాల యొక్క అనధికారిక స్వభావం మనకు ఎవరికైనా భావోద్వేగపరంగా మద్దతివ్వడానికి చాలా అవకాశాన్ని ఇస్తుంది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే గుణం భావితరాలపై ప్రభావం చూపుతాయి. అలాగే పవన్ కళ్యాణ్ తనను సంప్రదించిన ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆర్థిక సహాయం చేసి వారిని ఆదుకుంటూనే ఉన్నారు. హైదరాబాద్ వరదల సమయంలో బాధితుల కోసం 1 కోటి సహాయం చేశారు. కరోనా విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాలకు 1 కోటి రూపాయలను విరాళంగా ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యాన్నదానం కోసం 1,32 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం 30 లక్షల విరాళం ఇచ్చారు. మరణించిన పార్టీ కార్యకర్త మురళీకృష్ణ కుటుంబానికి 2,50,000 ఇచ్చి ఆదుకున్నారు. అలాగే ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన మునికోటి కుటుంబానికి 2 లక్షలు అందించారు. శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతం పుస్తకం ములిముద్రణకు ఆర్థిక సాయం, మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు భారీ ఆర్థిక సాయం, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న భార్గవకు 5 లక్షల సాయం చేసి గొప్ప మనసును చాటుకున్నారు. నాయకులందరూ ప్రజల ఓట్లతోనే గెలుస్తారు. గెలిచిన వారందరూ కొద్దో గొప్ప ప్రజాసేవ చేస్తుంటారు. వారిలో కొందరే ప్రజల మనసులను గెలుస్తారు. ఆ కొందరిలో ఒక్కరో ఇద్దరో మాత్రమే బాధ్యతగా తమను గెలిపించిన ప్రజలను కూడా గెలిపిస్తారు. ప్రజలు వాళ్ల జీవితాలను గెలుచుకునేలా తోడుగా, నీడగా, అండగా నిలుస్తారు. అలా నిలిచిన నాయకుడే మన పవన్ కళ్యాణ్. ఆయన ప్రజా నాయకుడే కాదు, ప్రజల నాయకుడు, ప్రజలను గెలిపిస్తున్న నాయకుడు.
దయార్ద్ర హృదయుడే కాదు, నాయకుడిగా తన బాధ్యతలు తెలిసి దయాగుణంతో స్పందిస్తున్నవాడు. తాను నమ్మిన ప్రజలకు, తనను నమ్మిన ప్రజలకు తోడుగా నీడగా ఉండాలన్న తపన ఉన్నవాడు. తపన ఉండటమే కాదు, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నవాడు. ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే చాలు వెంటనే బాధ్యతగా స్పందిస్తున్నవాడు. ఆ పేరే ఒక చైతన్యం, ఆ రూపంలో ఒక దయాగుణం. అంతేకాదు, అతను ఒక గొప్ప పరిపాలనా దక్షుడు. కాలానికి అనుగుణంగా ఈ సమాజానికి ఏం కావాలో గుర్తించేవాడు. ప్రజలను తన వాళ్లుగా భావించి వారికి అండగా నిలవడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ అందరికంటే ముందున్నారు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థిని రీసెర్చ్ కోసం ల్యాప్టాప్ 1,00,000 ఆర్థిక సాయం అందించారు. అండర్-19 క్రికెటర్ ఎదుగుదల కోసం షేక్ రషీద్కు 2 లక్షలు, ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య కుటుంబానికి 8,50,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి వారికి అండగా నిలిచారు. జనసేన పార్టీ కార్యకర్తల ప్రమాద బీమా కోసం 1 కోటి విరాళం, ఇప్పటం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం 50 లక్షల విరాళం, దారుణ హత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి 2.5 లక్షలు సాయం చేసి ఆదుకున్నారు పవన్. అలాగే కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధికి భారీ విరాళం ప్రకటించారు. తన కోసం పనిచేస్తున్న వర్కర్స్ ఇన్సూరెన్స్ కోసం 13 లక్షలు సాయం చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బూడిగయ్యకు 1,00,000 సాయం చేసి భరోసానిచ్చారు. వాయిద్య కళాకారుడు కిన్నెర మొగులయ్యకు 2 లక్షలు సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నారు పవన్. అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న తాపీ మేస్త్రి బ్రహ్మాజీ కుటుంబానికి 1 లక్ష, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న శ్రీజ కుటుంబానికి 2 లక్షలు, కిలిమంజారోను అధిరోహించిన ఆశా దళవాయికు 1,50,000 రూపాయల సాయాన్ని అందించారు. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రుల మొహంలో చిరునవ్వు విరించింది. ఇలా ఆపదలో ఉన్న వారికి భరోసా ఇస్తూ వారికి అన్ని విధాలా సహాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రజలు దుఃఖంతో బాధతో ఉండకూడదు, వారికి కొంతైనా ఊరటనివ్వాలి అనే ఉద్దేశంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే, 1 కాదు 2 కాదు, ఇలాంటివి మరెన్నో. 100 మందికి అతను ఆపదలో ఆదుకునే ఒక భరోసా. ఎక్కడో ఎవరో ఏదో చిన్న ఆపదలో ఉండి అన్నా అని సహాయం కోసం అర్థిస్తే నేనున్నానని తన సైన్యంతో ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకునే ఒక గొప్ప మహోన్నత మనస్తత్వం ఆయనది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుగా గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్. అందరికీ అందుబాటులో ఉంటూ ఆపదలకు స్పందిస్తూ తరతమ భేదం లేకుండా నేనున్నానని ధీమా ఇచ్చే నాయకుడు పవన్ కళ్యాణ్. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. రేపటి బర్నింగ్ ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.